భూపాలపల్లి జిల్లాలోని ప్రజాపాలన గ్రామ సభలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాటారం మండలం కొత్తపల్లి ధన్వాడలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పథకాల అమలు ప్రక్రియ నిరంతరం ఉంటుందని, పేర్లు లేని ప్రజలు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించి కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నుండి 4 పథకాలకు దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది అధికారులు లబ్ధిదారులకు తమ పేర్లు అధికారులు చదివి వినిపించి జాబితాలో రాలేదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ స్పందించిన గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ నరేష్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, గ్రామ పంచాయతీ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డ్ మీ దగ్గర 4 వచ్చాయి. ఎట్లా లెటర్ వస్తున్నారు అప్లికేషన్ ఇస్తే మనం ఇది గ్రామ సభకి ఉద్దేశం ఇది ఎవరైనా అభ్యంతరం ఉంటే ఎవరైనా పేరు రాలేదు మన టీమ్స్ ప్రతి గ్రామంలో మొత్తం జిల్లాలో తిరిగి ఇది రైతు భరోసా, ఇంద్రమా ఇండ్లు, ఇంద్రమా ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్ 4 టీమ్స్ కింద ఇది గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ప్రతి ఊరికి ప్రతి హౌస్కి తిరిగి అన్ని వెరిఫికేషన్ టీమ్స్ ద్వారా వెరిఫికేషన్ దొరుకుతా. నిన్నటి నుంచి 21st నుంచి 24th వరకు మొత్తం రాష్ట్రంలో మన జిల్లా భూపాలపల్లి జిల్లాలో మొత్తం గ్రామం మరియు మున్సిపాలిటీ ప్రతి వార్డులో గ్రామ సభ మరియు వార్డు సభ ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ ఇక్కడ మనం మీకు మన అప్లికెంట్ లిస్ట్ ఉంది ఇక్కడ ప్రతి స్కీమ్ కింద. సో ఇప్పుడు ఎవరైనా అప్లికెంట్ లిస్ట్ లో మన అన్ని స్కీమ్స్ లో ఎవరైనా బెంతరం అయితే ఇప్పుడు గ్రామ సభలో బెంతరం ఇవ్వచ్చు. ఎవరైనాకు అది మన కౌంటర్స్ ఉన్నాయి, అది అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు. సిమిలర్ గా ఈ రోజు ఎవరైనా రాలేదు, సపోజ్ ఎవరైనా రాలేదు, అది ఎంపీడీ ఆఫీస్ లో ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు. సో ఇది యాక్చువల్ గా కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రాసెస్. ఇది ఇక్కడ ఏముంది, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఇది జస్ట్ నిరంతర ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారం మనం స్టార్ట్ అయిన తర్వాత మనం మరి కంటిన్యూస్ గా మన గవర్నమెంట్, మన తెలంగాణ ప్రభుత్వం అందరి లబ్ధిదారుకి ఎలిజిబిలిటీ ప్రకారం అందరికీ స్కీమ్స్ కింద బెనిఫిట్ ఇస్తాం.